ఈవిడ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈవిడ అప్రూవల్గా మారి మొత్తం విజయసాయి రెడ్డి గురించి నాకేం తెలియదు, విజయసాయి రెడ్డే చేయించాడని ఈవిడ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఈవిడికి అలా ఒప్పుకున్నందుకు ఏంటంటే రెమ్యునరేషన్గా వేరే పోస్ట్ ఒకటి ఇస్తారు గవర్నమెంట్లోనే. ఆ సస్పెన్షన్ అలాగే ఉంటుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాక వేరే డిపార్ట్మెంట్లో ఇస్తారు. తర్వాత కేసు అటు తిరుగుద్ది. ఈ ఇష్యూ ముందే ఒక 2-3 వీక్స్, అంటే ఈ ఇష్యూ మీడియాలోకి రాకముందే ఒక 2-3 వీక్స్ ముందే అమ్మాయి సస్పెండ్ అయింది సార్. గవర్నమెంట్ మార్పు అవును, సస్పెండ్ అయింది. సస్పెన్షన్ డిస్మిస్ అవ్వలా, డిస్మిస్ అవ్వలేదు. తర్వాత నా ఇష్యూ బస్ట్ అయ్యేసరికి మీడియాలోకి వచ్చేసింది అంతా కూడా. అవును. సార్ ఇప్పుడు మీరేమనుకుంటారు సార్, అంటే ఒక మీడియా పర్సన్ గా, ఒక ప్రజలుగా, ఒక ఆడియన్స్ గా, అంటే ఆ బేబీకి తండ్రి ఎవరు అనుకుంటున్నారు మీరు? ఒక అంచనా ప్రకారం. మీరు భలే అడిగారు, కానీ యాక్చువల్గా ఎంత కాదనుకున్నాం అది ఆవిడ పర్సనల్. రెండోది పిల్లల గురించి, భర్త గురించి, సంసారం గురించి మాట్లాడొద్దని ఆవిడ కోర్టులో అదేదో తెచ్చుకుంది పర్మిషన్. ఒక 20 లక్షలు పెట్టి. సో ఇప్పుడు తండ్రి ఎవరు అనేది మేము మాట్లాడకూడదు కదా.